సో వివాడర్ 2015.2 టూల్ ఓపెన్ చేయండి. సో Xilinx వివాడర్ను యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో వర్షన్ వచ్చి 2015.2. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. దానికోసం క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్, లొకేషన్, నెక్స్ట్ క్లిక్ చేయండి. సో బై డిఫాల్ట్ మీరు RTL ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనం ప్రోగ్రామ్ రాయాలంటే ఫైల్ కావాలి కదా. సో దానికోసం క్రియేట్ ఫైల్, ఫైల్ నేమ్ అనేది ఇక్కడ నేను ఇస్తున్నా. ఫైల్ నేమ్ వచ్చి ఆల్ లాజిక్ గేట్ అని ఇస్తున్నా. ఓకే మీద క్లిక్ చేయండి. సో ఫైల్ నేమ్ అనేది క్రియేట్ అయింది. సింథసిస్ అండ్ సిమ్యులేషన్ అనేది బై డిఫాల్ట్ ఉంటుంది. సో అదైతే చేంజ్ చేయొద్దు. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇవన్నీ ఆప్షనల్. సో నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. బోర్డ్స్ వచ్చి ఇక్కడ నాకు జెడ్ బోర్డ్ ఉంది కాబట్టి జెడ్ బోర్డ్ కనెక్ట్ చేసుకుంటున్నా. సో ఫైనల్గా ఫినిష్ మీద ప్రెస్ చేయండి. సో ప్రీఇనిషియలైజేషన్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో నేను పోర్ట్స్ అనేది ఎక్స్టర్నల్గా ఇవ్వడం లేదు. సో ఇక్కడ నేను ఓకే ఎస్ క్లిక్ చేస్తున్నా. సో ప్రోగ్రామ్లోనే నేను పోర్ట్స్ అనేది అసైన్ చేస్తాను. సో ఇప్పుడు అబ్జర్వ్ చేసిందంటే మనకు సోర్సెస్లో ఆల్ లాజిక్ గేట్స్ ఉంది కదా. సో ఇక్కడ మనం యాక్చువల్ ప్రోగ్రామ్ రాయాలి. సో ప్రోగ్రామ్ దేనికి రాస్తున్నాం? ఒకే ప్రోగ్రామ్ అన్ని లాజిక్ గేట్స్ జనరేట్ చేయడానికి కోసం రాస్తున్నాం. ఇక్కడ నేను ఏ మోడల్ యూజ్ చేస్తున్నా అంటే డేటా ఫ్లో మోడల్, రైట్. సో ఇన్పుట్స్ అనేది ప్రతి లాజిక్ గేట్కి ఏబీ కామన్ తీసుకుంటున్నాను. సో మనకు మొత్తం 7 లాజిక్ గేట్స్ ఉన్నాయి కాబట్టి అవుట్పుట్స్ అనేది y1, y2, y3, y4, y5, y6, y7 అనే అవుట్పుట్ వేరియబుల్స్ తీసుకుంటున్నాను. అంటే ప్రతిదానికి అవుట్పుట్ డిక్లరేషన్ అనేది డిఫరెంట్, ఇన్పుట్ అనేది సేమ్. సో ఇక్కడ మనం లైన్ నెంబర్ 23లో ఏం చేసినామంటే పోర్ట్ డిక్లరేషన్ ఇచ్చినాం. సో మాడ్యూల్కి ఫస్ట్ వీ నీడ్ టు స్పెసిఫై ఏవేవి పోర్ట్స్ యూజ్ చేస్తున్నాం. అవి అయిపోయిన తర్వాత మనం మాడ్యూల్కి చెప్పాలి ఏ పోర్ట్స్ ఇన్పుట్గా వాడుతున్నాం, ఏ పోర్ట్స్ అవుట్పుట్గా వాడుతున్నాం, ఇన్ అవుట్పుట్ పోర్ట్స్ అనేవి ఏ వాడుతున్నాం మనం మాడ్యూల్కి డిక్లేర్ చేయాలి. సో ఇక్కడ నేను ఏబి అనేది ఇన్పుట్ పోర్ట్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇన్పుట్ ఏ కామా బి సెమీకోలన్. సో సెమీకోలన్ ఎందుకంటే వన్స్ ఎండ్ ఆఫ్ ది లైన్ అయినప్పుడు మనం సెమీకోలన్తో టర్మినేట్ చేస్తాం. రైట్. లైన్ నెంబర్ 24 మనం ఏం చేస్తున్నాం? వీఆర్ గివింగ్ ది పోర్ట్ డిక్లరేషన్ టు ది మాడ్యూల్. అంటే వేరియబుల్ని, పోర్ట్స్ని మాడ్యూల్కి రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఇన్పుట్ పోర్ట్ డిక్లరేషన్ అయిపోయిన తర్వాత మనం అవుట్పుట్ అనే కీవర్డ్ యూజ్ చేసి అవుట్పుట్ పోర్ట్స్ ఏవైతే యూజ్ చేస్తున్నామో అది మాడ్యూల్కి చెప్పాలి. సో ఇక్కడ నేను అవుట్పుట్ పోర్ట్స్ ఏం యూజ్ చేస్తున్నా? y1, y2, y3, y4, y5, y6, y7, రైట్. సో ఇక్కడ నేను అవి ఎంటర్ చేస్తున్నా, రైట్. సో ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేసినాను. y1 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. సో y2 చేంజ్ చేస్తున్నా. ఇక్కడ లైన్ నెంబర్ 25లో y2 అనేది చేంజ్ చేస్తున్నా. సో కంప్లీట్ అయిన తర్వాత సెమీకోలన్ టర్మినేషన్. సో ఇప్పుడు ఏమైందంటే డిక్లరేషన్ ఆఫ్ ది అవుట్పుట్ పోర్ట్స్ అనేది కంప్లీట్ అయింది. దేనికి? మాడ్యూల్కి కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే యాక్చువల్ కోడ్ అనేది మనం రాయాలి. సో ఆ కోడ్ ఏంది? ఆల్ లాజిక్ గేట్స్. అన్ని లాజిక్ గేట్స్కి మనము డేటా ఫ్లో మోడల్ అనేది రాస్తున్నాం ఇక్కడ, రైట్. సో సేమ్ వే మనం గేట్ లెవెల్లో రాయొచ్చు, బిహేవియరల్ మోడల్లో కూడా రాయొచ్చు. సో ఈ ఎగ్జాంపుల్లో నేను డేటా ఫ్లో మోడల్ యూజ్ చేస్తున్నాను. అదే గేట్ లెవెల్ అయితే మనకు గేట్ ప్రిమిటివ్స్ వచ్చు కదా, దాన్ని యూజ్ చేసుకొని రాయొచ్చు. డేటా ఫ్లో మోడల్కి ఏం స్టేట్మెంట్ యూజ్ చేయాలి? అసైన్ స్టేట్మెంట్. సో డేటా ఫ్లో మోడల్ మీన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఈక్వేషన్, రైట్. సో ఫస్ట్ నేనేం రాస్తున్నానంటే y1 ఈక్వల్ టు ఏ ఆంపర్సెంట్ బి. ఆంపర్సెంట్ అనేది ఏంది? వెరీ లాంగ్వేజ్ అండర్స్టాండ్ చేసుకుంటుంది. సో అండ్ గేట్ ఆపరేషన్ మీన్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఫెచ్ ది అండ్ లాజిక్ సర్క్యూట్ ఆర్ అండ్ సింబల్ ఫర్ అస్. సో లైక్ వైజ్ మనం ఏం చేస్తున్నాం? నెక్స్ట్ లాజిక్ గేట్స్ అన్ని డిజైన్ చేయాలి. సో దానికి డేటా ఫ్లో మోడల్లో కీవర్డ్ ఏం యూజ్ చేయాలి? కీవర్డ్ వచ్చి అసైన్ అని యూజ్ చేయాలి. అవుట్పుట్ ఫాలోడ్ బై ది ఇన్పుట్, దాని లాజిక్ ప్రకారం ఏమొస్తుందో దాన్ని రాయాలి. సో ఇది ఆర్ ఆపరేటర్కి ఇది యూజ్ చేస్తాం. సో ఆర్ లాజిక్ గేట్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఆర్ లాజిక్ గేట్ అనేది కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే లైక్ దిస్ మనకు నాట్ గేట్ ఉంది, నాండ్ అవన్నీ మెన్షన్ చేయాలి. సో ఇక్కడ నేను ఒక్కొక్క అవుట్పుట్ వేరియబుల్ తీసుకుంటున్నాను. ఇన్పుట్ అనేది ఏబిఏ యూజ్ చేస్తున్నా. ఇక్కడ చూడండి నెగేషన్ ఏ అనేది నాట్ గేట్ రిప్రజెంటేషన్ కదా. సో నాట్ గేట్ అంటే ఏ అనే ఇన్పుట్కి మనం కాంప్లిమెంట్ అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తున్నాం. సో మీకు బి కావాలంటే బీకి కూడా అవుట్పుట్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో అలాగే మనం దేనికి చేస్తున్నాం? నాండ్ గేట్కి, నార్ గేట్కి, ఎక్స్ఆర్ ఎక్స్నార్కి రాస్తున్నాం. ఇప్పుడు నేను నాండ్ గేట్కి రాస్తున్నా. y4 అనే వేరియబుల్ అవుట్పుట్ వేరియబుల్ తీసుకున్నా. అండ్ గేట్కి మనకి ఏ ఆంపర్సెంట్ బి అని తెలుసు కదా, నాట్ గేట్కి నెగేషన్ కదా. సో దానికి అండ్ గేట్కి నెగేషన్ పెట్టినామంటే అది వచ్చి మనకు నాండ్ గేట్ అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది,
సో అలాగే నేను ఇంకొక అసైన్ స్టేట్మెంట్ అనేది ఇంకొక అవుట్పుట్ వేరియబుల్ తీసుకుంటున్నా. సో అవుట్పుట్ వేరియబుల్ అనేది డిఫరెంట్ తీసుకుంటే మనకి ఏమవుతుందంటే ఓవర్ రైట్ అనేది అక్కర్ అవ్వదు. సో ఆర్ గేట్కి మనకు తెలుసు. సో ఆర్ గేట్కి ఏం రాస్తాం, రైట్. సో దానికి నెగేషన్ పెట్టినామంటే అది వచ్చి మనకి ఏమవుతుందంటే నార్ గేట్ ఆపరేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో ఆపరేటర్ తీసుకుంటున్నా ఆర్ గేట్కి, దట్ ఈజ్ ఆపరేటర్ ఫర్ ది ఆర్ గేట్. సో వన్స్ ఇట్ ఈస్ కంప్లీట్ అయిన తర్వాత ఆర్ గేట్ లాజిక్ అనేది జనరేట్ అవుతుంది. సో ఎండ్ ఆఫ్ ది లైన్ అంటే మనం ఏమి ఇవ్వాలి, కంపల్సరీగా టర్మినేషన్ అనేది ఇవ్వాలి. సో అది ఎప్పుడు అర్థం చేసుకుంటుందంటే సెమీకోలన్ ఇచ్చినప్పుడు అది ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్గా అర్థం చేసుకుంటుంది. సో ఈ అసైన్ స్టేట్మెంట్ లైన్ నెంబర్ 31 వచ్చి నార్ గేట్ రిప్రజెంటేషన్. సో నాండ్ అయిపోయింది, నార్ లాజిక్ గేట్ అయిపోయింది. సో నెక్స్ట్ లాజిక్ గేట్ మనకి పెండింగ్ ఏముంది, ఎక్స్ఆర్ లాజిక్ గేట్, రైట్. సో దానికి నేను y6 అనే వేరియబుల్ తీసుకుంటున్నా. సో ఇక్కడ క్యాప్ అనేది యూజ్ చేస్తాం. సో ఏ క్యాప్ బి అని రాసినామంటే దాని మీనింగ్ ఏంటంటే అది ఎక్స్ఆర్ లాజిక్ గేట్ డేటా ఫ్లో మోడల్ అసైన్మెంట్ స్టేట్మెంట్. సో ఎక్స్ఆర్ లాజిక్ గేట్ అనేది జనరేట్ అవుతుంది యాజ్ పర్ లైన్ నెంబర్ 32. సో ఫైనల్ లాజిక్ గేట్ మనకి ఇంకేముంది, సో ఫైనల్ లాజిక్ గేట్ వచ్చి ఎక్స్నార్ లాజిక్ గేట్ కదా. సో దానికి నేను అసైన్ స్టేట్మెంట్ రాస్తున్నా, y7 అనే వేరియబుల్ తీసుకుంటున్నా. ఇక్కడ ఎక్స్ఆర్కి ఎక్స్నార్ కాంప్లిమెంట్ కదా. సో కాంప్లిమెంట్ తీసుకొని ఎక్స్ఆర్ లాజిక్ యాస్టీజ్గా రాస్తున్నా. ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు, y7కి నెగేషన్ ఆఫ్ y6 అని రాసినా మనకు అవుట్పుట్ వస్తుంది, ఎందుకంటే y6 ఈక్వల్ టు AXR ఆఫ్ B అలా అన్నా రాసుకోవచ్చు, మళ్ళీ కంప్లీట్ ఫంక్షన్ రాయడం బదులు. సో మీరు ట్రై చేయండి, యూ విల్ బీ గెటింగ్ ద అవుట్పుట్ ఆల్సో, రైట్. సో ఇప్పుడు అసైన్ స్టేట్మెంట్ అంతా కంప్లీట్ అయింది. లైన్ నెంబర్ 23లో మాడ్యూల్ ఉంది కాబట్టి లైన్ నెంబర్ 34లో ఎండ్ మాడ్యూల్. సో కంప్లీట్ అయిన తర్వాత మస్ట్ అండ్ షుడ్గా రన్ చేసే ముందు మనం ప్రోగ్రామ్ అనేది సేవ్ చేయాలి. సో కంట్రోల్-S యూజ్ చేసి నేను ప్రోగ్రామ్ అనేది సేవ్ చేస్తున్నాను, రైట్. సో వన్స్ సేవింగ్ ఈజ్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలి, వీ నీడ్ టు రన్ ది RTL అనాలిసిస్ సో దట్ వీ విల్ గెటింగ్ ది అవుట్పుట్ ఫర్ ది ఆల్ లాజిక్ గేట్. సో ఓపెన్ ఎలాబరేటెడ్ డిజైన్ ఉంది కదా లెఫ్ట్ సైడ్, అక్కడికి వెళ్ళి స్కీమాటిక్ ఉంటుంది, దాన్ని ఓకే చేయండి. సో ఇప్పుడు ఓపెన్ ఎలాబరేటెడ్ డిజైన్ అనేది రన్ అవుతుంది, మనకి RTL స్కీమాటిక్ అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. సో లోడింగ్ డివైస్ అవుతుంది. సో కంప్లీట్ అయిన తర్వాత మనకు అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది, ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు చూసిందంటే ఇన్పుట్స్ అనేది AB ఉంది, అవుట్పుట్స్ అనేది y1 y2 y7 ఉంది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే టెస్ట్ బెంచ్ రాయాలి, ఇక్కడ సిమ్యులేషన్ సోర్స్లో రాయాలి. సో దేనికి ఆ లాజిక్ గేట్స్కి రాయాలి. సో దాని మీద రైట్ క్లిక్ చేసి ఫైల్ అనేది యాడ్ చేయాలి, ఆ ఫైల్లో మనం టెస్ట్ కేసెస్ రాయాలి. సో యాడ్ సోర్స్ మీద క్లిక్ చేయండి, యాడ్ సోర్స్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే యాడ్ ఆర్ క్రియేట్ సిమ్యులేషన్ సోర్స్, ఎందుకంటే టెస్ట్ బెంచ్ రాస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ క్లిక్ చేసి ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాయాలంటే ఎక్కడ ప్రోగ్రామ్ రాయాలి, ఇన్సైడ్ ఆఫ్ ది ఫైలే కదా. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఫైల్ ఉంటే యాడ్ ఫైల్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే క్రియేట్ ఫైల్ మీద క్లిక్ చేయండి. సో క్రియేట్ ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఫైల్ నేమ్ ఇస్తున్నాం. సో ఇక్కడ నేను ఏమని ఇచ్చిన అంటే టెస్ట్ బెంచ్ అని ఇచ్చి ఓకే ప్రెస్ చేసినాం. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఫినిష్ చేయండి, క్లిక్ ఆన్ ఫినిష్. సో దట్ ఇక్కడ మనం అవుట్పుట్ పోర్ట్స్ అనేది ఎక్స్టర్నల్గా ఏం ఇవ్వడం లేదు, ఇన్సైడ్ ఆఫ్ ప్రోగ్రామే రాస్తున్నా కాబట్టి నేను దీన్ని యూజ్ చేయట్లేదు. సో క్లిక్ ఎస్. ఇప్పుడు అబ్జర్వ్ చేసిందంటే ఆల్ లాజిక్ గేట్స్ కింద మనకు టెస్ట్ బెంచ్ అనేది ఉంది. సో దాని మీద క్లిక్ చేసి నో వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ వీ నీడ్ టు రైట్ ది టెస్ట్ బెంచ్ లాజిక్. సీ దట్ మాడ్యూల్ అనేది క్రియేట్ అయింది కదా. సో మాడ్యూల్ లోపల మనం ఏం చేయాలంటే మన లాజిక్ అనేది రాయాలి. సో ఇక్కడ ఇన్పుట్స్ అనేది AB కదా. సో దానికి రిజిస్టర్ అనేది ఇస్తాం, కీవర్డ్ వచ్చి ఫర్ ఇన్పుట్ రిజిస్టర్. సో రిజిస్టర్ ఫర్ ఇన్పుట్ పోర్ట్స్ ఆర్ వేరియబుల్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత అవుట్పుట్ పోర్ట్స్ మనకి ఏమున్నాయి, y1 to y7 ఉన్నాయి కదా. సో దానికి కీవర్డ్ వచ్చి వైర్ అనేది యూజ్ చేయాలి, ఎందుకంటే A = 0 B = 0 01 10 11 ఇస్తాం కాబట్టి అది స్టోర్ చేసుకుంటుంది కాబట్టి దానికి రిజిస్టర్ కీవర్డ్ అని ఇస్తాం REG. సో వైర్ అనేది జస్ట్ డిస్ప్లే అంటే ట్రాన్స్ఫర్ ది అవుట్పుట్ సంథింగ్ లైక్ దట్. సో దీనికి అవుట్పుట్స్కి వైర్ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నాం. అంటే స్టోరేజ్ మీన్స్ అంటే మనం యూజ్ చేసామంటే రిజిస్టర్, అదర్వైజ్ వీ నీడ్ టు యూజ్ ది వైర్, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్.
సో ఏదైతే ఫైల్ నేమ్కి మనం లాజిక్ రాయాలనుకుంటున్నామో మన ఫైల్ నేమ్ ఏంది, ప్రోగ్రామ్ మెయిన్ ఫైల్ ఆ లాజిక్ గేట్స్ కదా, దానికి నేను యూనిట్ అండర్ టెస్ట్ కేసెస్ రాస్తున్నా. యూనిట్ అండర్ టెస్ట్ యూయూటీ రాస్తున్నాం. సో యూయూటీ లోపల మనం ఏమేమి రాయాలి, అన్ని ఇన్పుట్స్ అవుట్పుట్స్ రాస్తున్నాం. అంటే ఏ బి y1 y2 y3 y4 y5 y6 y7 అనేటివి మెన్షన్ చేస్తున్నాం. సో కంప్లీట్ అయిన తర్వాత సెమీకోలన్ టర్మినేషన్. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ రైట్ అవర్ టెస్ట్ బెంచ్ కేసెస్ ఫస్ట్ ఇనిషియల్ బిగిన్ అనే స్టేట్మెంట్ యూజ్ చేయాలి. సో ఇన్ బిట్వీన్ బిగిన్ టు ఎండ్ స్టేట్మెంట్ ఓన్లీ మనం మన టెస్ట్ కేసెస్ అని రాయాలి. ఇక్కడ ఏ ఈక్వల్ టు 0 కంప్లీట్ అయింది కాబట్టి సెమీకోలన్, బి ఈక్వల్ టు 0 సెమీకోలన్. ఇక్కడ ఆ ఈవెంట్ ఎంత టైం వరకు ఉండాలనే దానికి నేను టైం డీలే ఇస్తున్నా. ఇక్కడ టైం డీలే వచ్చి 100 నానో సెకండ్స్ అనేది ఇచ్చిన. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇంకేమి ఉంటాయి, 01 10 11 కదా. సో ఫైనల్ దానికి టైం డిలే అవసరం లేదు. సో 01 ఇచ్చిన, నెక్స్ట్ లైన్ నెంబర్ 30లో 10, నెక్స్ట్ లైన్ నెంబర్ 31లో ఇన్పుట్ కండిషన్ 11 అనేది ఇచ్చినాం. రైట్. సో ఫైనల్ దానికి టైం డిలే అవసరం లేదు కాబట్టి తీసేస్తున్నాం. సో కంప్లీట్ అయిన తర్వాత అక్కడ లైన్ నెంబర్ 27లో బిగిన్ ఉంది కాబట్టి ఇక్కడ ఎండ్ రాయాలి. సో లైన్ నెంబర్ 23లో మాడ్యూల్ ఉంది కాబట్టి ఇక్కడ ఎండ్ మాడ్యూల్ అనేది కంపల్సరీ. ఇట్ మీన్స్ దట్ స్టార్టింగ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ది ఎండింగ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. సో కంప్లీట్ అయిన తర్వాత డోంట్ ఫర్గెట్ టు సేవ్ యువర్ ప్రోగ్రామ్. బిఫోర్ గోయింగ్ టు పర్ఫార్మ్ ది RTL అనాలిసిస్ ఫస్ట్ వీ నీడ్ టు సేవ్ అవర్ ప్రోగ్రామ్. రైట్. సో యూజ్ ది కంట్రోల్ ఎస్ ఇఫ్ యూ వాంట్ ది షార్ట్ కట్. సో నువ్వు ఇప్పుడు ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్లో మనకు RTL అనాలిసిస్ ఉంది కదా. ఫైన్, మనం సిమ్యులేషన్ రన్ చేస్తున్నాం కాబట్టి క్లిక్ ఆన్ రన్ సిమ్యులేషన్, రన్ బిహేవియరల్ సిమ్యులేషన్. సో రన్ బిహేవియరల్ సిమ్యులేషన్ చేసినప్పుడు మనకు టైమింగ్ డయాగ్రామ్ అనేది డిస్ప్లే అవుతుంది. అంటే మన ప్రోగ్రామ్ అవన్నీ కరెక్ట్గా ఉంటే డిస్ప్లే అవుతుంది, లేదంటే ఎర్రర్స్ చూపిస్తుంది. అగైన్ వీ నీడ్ టు మాడిఫై. ఇక్కడ చూడండి అవుట్పుట్ లాజిక్ అనేది జనరేట్ అయింది. మ్యాక్సిమైజ్ చేసి ఫిట్ టు జూమ్ ఫిట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ సో అక్కడ ప్లస్ మైనస్ ఏదో ఒకటి ఎంటర్ చేయండి. సో డ్రాగ్ అడ్జస్ట్ చేసిందంటే మీకు అవుట్పుట్ అనేది ప్రాపర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి 0 to 100 నానో సెకండ్స్కి అవుట్పుట్ ఏముంది అంటే ఏబీ వాల్యూ 0 0 ఉంది. బేస్డ్ ఆన్ లాజిక్ గేట్ మనం ప్రోగ్రాంలో ఇచ్చిన దాన్ని బట్టి అవుట్పుట్స్ లైక్ 01కి 10కి 11 ఇన్పుట్ కండిషన్స్కి అవుట్పుట్స్ అనేది వస్తాయి. థ్యాంక్ యూ.